ఈ ఉదయకాలం దేవుని ఆరాధించుకు ముందు దేవుని యొక్క వాక్యంలో నుండి ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం. పాత నిబంధనలో 419, పేజీ నెంబర్ 419. 1వ వచనంలో 2వ లైన్లో ఉన్న మాట నేను చదువుతాను. ఎస్తేరు 9వ అధ్యాయం 1వ వచనం. అదారు అను 12వ నెల, అదారు అను 12వ నెల. 21వ వచనం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. ఎస్తేరు 9:21. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు, వారు మూలుగుట్ట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనొచ్చు. అదారు నెల, ప్రతి సంవత్సరం అదారు నెల. దేవుడు చదివిన ఈ వాక్య భాగమును దీవించి ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించినట్లు మనకు సహాయం చేయనుగాక. ఈ అదారు యూదుల క్యాలెండర్ ప్రకారం అదారు అనేది 12వ నెల, వారి లెక్క ప్రకారం. మన లెక్క ప్రకారం డిసెంబరు మనకు 12వ నెలగా ఉంటుంది. అయితే మన పితరులైన యూదులు మరి మొర్దెకై, ఎస్తేరు కాలంలో వారు అదారు నెలలో మరి దేవుడు చేసిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలను బట్టి వారు సంతోషంగా కార్యములు జరిగిస్తూ వచ్చారు, వారు సంతోషిస్తూ వచ్చారు. అలాగే మనం ప్రతి సంవత్సరం మరి 12వ నెల వచ్చిన తర్వాత, అంటే సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ నెల వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేవారు ఉంటారు. కారణం ఏంటంటే, మరి ముఖ్యంగా దేవుని ప్రజలమైన మనము మరి ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న సందర్భాన్ని బట్టి మనము ఎంతగానో సంతోషించేవారు ఉంటాం. లోకస్తులు లేక లోకంలో ఉన్న ప్రజలు, క్రైస్తవులు అనేకులు మరి క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖున జరగబోయే క్రిస్మస్ని బట్టి వారు ఎక్కువగా సంతోషించేవారు ఉంటారు. అయితే దేవుని ప్రజలమైన మనము మరి దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడి మరి ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న సందర్భాన్ని బట్టి మనము సంతోషించేవారు ఉంటాం. ఏదేమైనప్పటికీ మరి 12వ నెల డిసెంబర్ నెల అది ఎంతో సంతోషకరమైన నెలగా ఉంటుంది. సరే, ఈరోజు మనము ఈ నెలలో, అంటే గడిచిన 11 నెలలు దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి ఆయన క్షేమంలో ఉంచి మరి యొక్క క్రొత్త మాసములో అనగా డిసెంబర్ నెలలో మనల్ని ప్రవేశపెట్టి మొదటి ప్రభు దినంలో మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధానానికి తీసుకొచ్చినారు. అందువల్లనే ఈ మొదటి ప్రభు దినంలో దేవుని మనం ఎంతగానో ఆరాధించవలసిన వారు కూర్చున్నాం. గడిచిన 11 నెలలు ఆయన క్షేమము, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన అన్ని విషయాల్లో మనల్ని నమ్మకముగా యోగ్యముగా ఉంచి ఈరోజు మరి మొదటి ప్రభుదినంలో సజీవులుగా ఉంచిన కారణాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించే ధన్యత కలిగి ఉంటున్నాం. సరే, ఇప్పుడు మన పితరులైన వారు 21వ వచనంలో, ఎస్తేరు 9వ అధ్యాయం 21వ వచనంలో, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, రెండవది వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూలుగుట్ట మానిన శుభదినమనియు ఆ అనుభవాన్ని బట్టి వారు సంతోషంగా ఉన్నారు. ఆ ఆదారు అనే 12వ నెలలో మన పితరులైన యూదులు మొట్టమొదట పగవారి చేత యూదులకు ప్రధాన శత్రువు అయిన హామాను మొర్దెకై తనకు వంగకయు నమస్కరించకయు ఉండుట కారణం చేత మరి పగబట్టి
మొర్దెకైని ఎలాగనో సంహరించాలని తీర్మానం చేసుకుని మొర్దెకై కొరకు ఒక ఉరికొయ్య సిద్ధపరిచాడు. అలాగున ఒక సమయం కనిపెడుతున్నాడు మొర్దెకైను ఉరిదీయాలని. దేవుని టైం వచ్చింది. మొర్దెకైని తీసే ఉరికొయ్య మీదే హామానును ఉరితీయాల్సిన పరిస్థితి ఏర్పడిందిగా ఉంటుంది. ఇది యూదులకు చాలా గొప్ప మేలు ఆశీర్వాదకరమైన అనుభవంగా ఉంటాం. వాస్తవంగా చెప్పాలంటే మొర్దెకైతో పాటు యూదులందరూ కూడా నశించిపోయే పరిస్థితి, ప్రమాదము ఏర్పడిందిగా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క అద్భుతమైన హస్తము, దేవుని యొక్క కార్యాన్ని బట్టి వారికి మొర్దెకైకును యూదులకు ఆ భయంకరమైన పరిస్థితి సంభవించకుండా చివరికి ఎవరైతే ఆ కార్యం తలపెట్టినారో వానికే ఆ ప్రమాదం సంభవించిందిగా మనమందరం ఎరుగుదాం. హామాను మొర్దెకై కొరకే సిద్ధపరిచిన ఉరికొయ్య మీదే ఆయన మరణించిన వాడుకుంటున్నాడు. ఆయన ఉరి తీయబడి మరణించిన వాడుకుంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ప్రాముఖ్యంగా మనకి ఇవ్వబడే గొప్ప హెచ్చరిక ఏదంటే పగవారి, అక్కడ రాయబడిన మాట చూడండి, పగవారి చేత బాధపడక. మన పగవారు ఉన్నారు. మన పగవారు ఎవరంటే మొట్టమొదట సాతాను మనకు పగవ, రెండవది లోకము, మూడవది శరీరము, నాలుగవది పాపము. ఇలాగున మన జీవితంలో సాతాను, లోకము, శరీరము, పాపము ఇవి మన పగవారుగా ఉంటున్నారు. ఈ పగవారి యొక్క చేతిలో నుండి ఆయన మనలను విడిపించిన వాడుకుంటున్నాడు. నిజమే, మనమందరము సాతాను దాసత్వంలో లోకం యొక్క చెడుగులో జీవిస్తూ పాపము చేత ఆవరించబడి పాపానికి దాసులమైపోయి ఆ పాపం వల్ల కలిగే ఫలితమో నిత్య మరణం, అగ్ని గంధకములతో మండే గుండం, రెండవ మరణానికి మనమందరం పాత్రమై ఉంటే ఆ పగవారి చేతిలో నుండి ముఖ్యంగా యూదులందరినీ కాపాడిన అనుభవం ఎస్తేరు. ఆ తర్వాత మొర్దెకై యొక్క అనుభవమే ఎస్తేరు కూడా ఒక గొప్ప తీర్మానం చేసుకుని యూదుల యొక్క క్షేమ కొరకై ఆమె కూడా ప్రయాసపడింది. అలాగున మొర్దెకై ఉరికొయ్య మీద మరణించాల్సిన దానికి బదులు హామాను ఆ ఉరికొయ్య మీద మరణించాడు. అలాగే మన పగవారు చేసిన కీడు అనగా సాతాను, లోకము, మన యొక్క సొంత శరీరము, అలాగే పాపము మనను నాశనానికి తీసుకువెళ్ళి ఇలాంటి నాశనకరమైన ఆ భయంకరమైన దుస్థితిలో మనం జీవిస్తుంటే చివరికి మొర్దెకైకు సాదృశ్యంగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి తండ్రి వలన పంపబడి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన తర్వాత ఘోరమైన శిలువ మరణాన్ని ఆయన పొందాడు. ఒక విధంగా చెప్పాలంటే మొర్దెకై ఉరికొయ్య మీద మరణించలేదు, కానీ యేసు ప్రభు వారు ఉరికొయ్యకు సాదృశ్యంగా ఉన్న శిలువ మీద ఆయన మరణించిన వాడుకుంటున్నాడు. ఆ శిలువలో ఘోరమైన మరణాన్ని యేసు ప్రభు వారు పొందిన వాడుకుంటున్నాడు. అందువల్లనే ఆ శిలువ మరణమే ఈరోజు మనం ఆ పగవారి చేతిలో నుండి తప్పించబడటానికి, కాపాడబడటానికి అది కారణంగా ఉంటుంది. అలాగున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో చేసిన గొప్ప అద్భుతమైన కార్యం, మొర్దెకై యూదుల కొరకై ఎంతో ప్రయాసతో తాను భారం తీసుకుని వారందరూ క్షేమంగా ఉండటానికి కొరకై ఆయన ఎంతో ప్రయాసపడినాడు. అలాగే ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చున్నాం. మనందరి క్షేమం కొరకు, లేకపోతే మన ఆత్మీయ రక్షణ కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యమే. మొర్దెకై ఒకవేళ ఉరికొయ్య తప్పించుకున్నా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని తప్పించుకోవాలి. తండ్రిని వేడుకున్నాడు, ఆ శిలువ మరణం తప్పించడానికి తండ్రిని వేడుకున్నాడు. కానీ మరలా తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక, ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించని ప్రార్థన చేసిన మరలా ఏమన్నారు, ఈ గిన్నె నీ చిత్తమే సిద్ధించును గాక, ఈ గిన్నెలోనిది నేను త్రాగుతానని యేసు ప్రభు వారు చివరికి శిలువ మరణం పొంది ఆ శిలువలో తన రక్తమును కార్చిన. ప్రియులారా, మనమందరం కూడా పగవారి చేతిలో ఉన్నాం. సాతాను, లోకము, శరీరం పాపానికి దాసులమైపోయి నిత్య నరకానికి పాత్రమై ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణమే ఈరోజు మనమందరం ఈ మందిరంలో ఇక్కడ చేరటానికి కారణమే. అలాగే మనం మన స్థితిని
మన యొక్క భయంకరమైన దుస్థితిని, మన యొక్క పగవారి యొక్క పరిస్థితిని తండ్రి దగ్గర ఒప్పుకున్నప్పుడు, దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మనలను క్షమించి, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగి మనల్ని శుద్ధీకరించి ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో మనల్ని చేర్చి ఆయనను ఆరాధించే ధన్యతను మనకు అనుగ్రహించిన వాడుకుంటున్నాం. ఆ తర్వాత చూడండి 21వ వచనంలో, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల. మనలో ఉన్న దుఃఖము ఒకప్పుడు పాపం వలన, దాకా పగవారి యొక్క పరిస్థితుల వలన ఎంతో దుఃఖంలో ఉన్నాం. సాతాను మనలను ఎన్నో రీతిగా నష్టపరిచిన వాడుకుంటున్నాడు. చాలా దుఃఖంలో ఉన్నాం. అలాంటి దుఃఖంలో ఆయన గొప్ప సంతోషాన్ని మనకు అనుగ్రహించాడు. పగవారి చేతిలో నుంచి తప్పించడమే కాదు, దుఃఖపడే పరిస్థితిలో నుండి ఆయన మనలను సంతోషింపజేశాడు. మూడవదిగా అక్కడ రాయబడినమాట, మూల్గుట మానిన శుభదినము. మూల్గుట మానిన శుభదినం. ఒకప్పుడు మనం అనేక రీతిలుగా మూలుగులో ఉన్నాం, మూలుగుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా గడిచిన 10 నెలలు మనకున్న భయంకరమైన మూలిగ ఏదంటే కరోనా వైరస్. ఇప్పటికీ కరోనా వైరస్ చాలామందికి అటాక్ అవుతూనే ఉంది. ఈ దినాల్లో రెండవ ఫేజ్ వచ్చి, రెండవ వేవ్ వచ్చి అనేకులు మరలా ఈ కరోనా వైరస్కు గురయ్యేవారు ఉంటున్నారు. అలాగున 10 మాసములు ఈ కరోనా భయంకరమైన ఈ మహమ్మారిలోనూ గురైన పరిస్థితుల్లో అనేకులు ఉంటున్నారు. అయితే ప్రభు మనలను కాపాడుతూ వచ్చాడు. అలాంటి మూలుగులో ఉన్నాం, భయంకరమైన దుస్థితిలో ఉన్నాం, భయపడిపోయినాం, అనేకులు ఆందోళన చెందారు. ఇలాంటి స్థితిలో మూలుగులో నుండి ఆయన మనల్ని విడిపించాడు. అలాగే అనేక సమస్యలనే మూలుగు, అలాగే తర్వాత అనేక ఇబ్బందులు మూలుగు, అలాగే ఇంకా రోగముల యొక్క మూలుగు, ఇంకా అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల మూలుగు, అలాగే అప్పుల మూలుగు, అలాగే ఇంకా అనేకమైన ఆర్థిక ఇబ్బందుల మూలుగు, బిడ్డల విషయమైన మూలుగు, అన్ని మూలుగులు మనం కలిగి ఉన్నాం. అలాంటి మూలుగుల నుంచి ఆయన మనల్ని విడిపించాడు. చూడండి, మూలుగుట మానిన శుభదినం. ఈ నెలలో ప్రభు మనకిచ్చిన ఈ మొదటి ప్రభు దినంలో, 12వ నెల మొదటి ప్రభు దినంలో ఆయన చేసిన కార్యాలు, మొట్టమొదట ఆయన మన పగవారి చేతిలో నుండి, పగవారు ఎవరు? సాతాను, లోకము, శరీరము, పాపం. ఆ పగవారి చేతిలో నుండి యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం, ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా మనకు గొప్ప విడుదల, లేకపోతే ఆ పరిస్థితి నుండి నెమ్మది మనకు కలుగు చేశాడు. రెండవది, దుఃఖము పోయి సంతోషము ఈ దినాల్లో మనం కలిగిన వారు ఉంటున్నాము. ఒకవేళ దుఃఖములో ఉన్న ఆయన మనకిచ్చే సంతోషాన్ని బట్టి ఆయన ఆరాధించే ధన్యత మనం కలిగి ఉంటున్నాం. మూడవదిగా మూలుగుట. ఏ పరిస్థితులు బట్టి మూలిగామో, అనేక రీతిలుగా ఏదైనా వ్యాధి వస్తే, అనారోగ్యత వస్తే మూలుగుంటుంది, ఏదైనా సమస్య వస్తే మూలుగుంటుంది, ఏదైనా బాధ వస్తే మూలుగుంటుంది, ఏదైనా శ్రమ వస్తే మూలుగుంటుంది, లేకపోతే ఏదైనా నింద వస్తే మూలుగుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మూలుగును ఆయన తొలగించాడు. దాన్ని బట్టి ఈరోజు మనము ఆరాధన చేయవలసిన వారు ఉంటాం. ఒకసారి ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుదాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుదాం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు, వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరం అదారు అనే నెల యొక్క 14వ దినమును 19వ దినమును వారు, అదారు అనేది 12వ నెల యూదులకు, అలాగే డిసెంబర్ అనేది మనకు 12వ నెల. ఈ 12 నెలల్లో మనం ప్రవేశపెట్టాడు. గడిచిన 11 నెలలు ఆయన మనల్ని సజీవులుగా ఉంచి కాపాడి భద్రపరిచి మరి ఒక నూతన నెలలో, అలాగే మొట్టమొదటి ప్రభుదినంలో, ఈ నెలకు మొదటి ప్రభుదినంలో ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు. అలాగే సాతాను వాని క్రియలను చితకదొరికాడు, తలను చితకదొరికాడు. సాతానుపై గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించాడు. మూలుగును తీసివేశాడు, దుఃఖాన్ని తీసివేశాడు, సంతోషాన్ని కలుగు చేశాడు. దాన్ని బట్టి ఉదయకాలమో దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మనం దేవుని ఆరాధించక ముందు మనమందరం లేచి నిలబడి చిన్న పాటల పుస్తకంలో పాట సంఖ్య 103, పెద్ద పాటల పుస్తకంలో 151, చిన్న పాటల పుస్తకంలో 103, పెద్ద పాటల పుస్తకంలో 151. యేసును అంగీకరించితి,
దైవపుత్రుడనైతిని అనే పాట పాడుకొని తర్వాత మనం ఆరాధన చేద్దాం. లేచినప్పుడు పాడుకుందాం. చిన్న పాటల పుస్తకంలో పాట సంఖ్య 103, పెద్ద పాటల పుస్తకంలో 151. ప్రభువుల్లో పాలు పొందక ముందు దేవుని యొక్క వాక్యంలో నుండి సామెతలు 10వ అధ్యాయం, సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం. పాత నిబంధనలో పేజీ నంబర్ 538. 538. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. రెండవదిగా అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మొదటి మాట 6:11. క్రొత్త నిబంధనలో పేజ్ నంబర్ 193. 6:11. దైవజనుడా. దేవుడు చదివిన ఈ 2 వాక్య భాగములు దీవించి ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి ఆయన బలలో యోగ్యమైన రీతిలో పాల్పొందినట్లు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో సహాయపడినారు. ఇంకా కొంత సమయంలో బలలో పాల్పొంచుండగా నీ వాక్యం ద్వారా హెచ్చరించబడి వాక్య వెలుగులు మా జీవితాలను పరీక్షించుకొని సరిచేయబడి యోగ్యమైన రీతిలో నీ బలలో పాల్పొందుతాను ప్రభు దయచేయం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాకని సెలవిచ్చారు. వినే చెవులను, గ్రహించుకునే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినతి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అపొస్తలుడైన పౌలు మరి తిమోతికి తన పత్రిక రాస్తూ, మొదటి పత్రిక, ఈ మాట ఆయన రాశాడు. దైవజనుడా. తిమోతి దైవజనుడిగా ఆయన జీవిస్తూ వచ్చాడు. అందువల్ల ఒకవేళ అపొస్తలుడైన పౌలు యొక్క కాలంలో తిమోతి యవనస్తుడిగా ఉన్నప్పటికీ దైవికమైన ఆధ్యాత్మిక అనుభవంలో ఆయన జీవిస్తూ వచ్చాడు కనుక ఆయనను పౌలు దైవజనుడిగా భావించాడు. భావించడమే కాదు, దైవజనుడా అని తన పత్రికలో ఆయన వ్రాసిన వాడు కొట్టున్నాడు. నిజమే, తిమోతి యొక్క జీవిత విధానము ఆయన దైవజనుడిగా లేక పిలువబట్టడానికి అది కారణంగా ఉంటాం. ఆ దైవజనుని యొక్క అనుభవంలో 2వ పత్రికలో 7 శ్రేష్టమైన సంగతులు మరి తిమోతి యొక్క జీవితంలో వ్రాయబడినవిగా ఉంటున్నాయి. 7 లక్షణాలు తిమోతి యొక్క జీవితంలో ఉన్న కారణం చేత దైవజనుడిగా తిమోతి ఆయన వ్రాయబడిన వాడుకుంటున్నాడు, లేక ఎంచబడిన వాడుకుంటున్నాడు. అలాగున మనం కూడా ఆయన బలలో పాలు పొందాలంటే యోగ్యంగా దైవజనుల యొక్క ఆధ్యాత్మిక లక్షణాలను మనం కూడా కలిగి ఉంటే ఆ లక్షణాలే మనల్ని యోగ్యమైన రీతిలో ఆయన బలలో పాలు పొందేవారినిగా సిద్ధపరిచేదిగా ఉంటాం. అందువలన దైవజనుడు. అయితే మొదట ఇంకొక వాక్యం చదువుకున్నాం. ఏం వాక్యం అంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. మనందరికీ తెలుసు, చాలామందికి బహుశా మరి మన నెట్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో, తర్వాత మెసేజ్లు అన్నీ చూసుంటారు. మనందరికీ తెలిసిన దైవజనుడు, దైవ సేవకులు మరి తిమోతి అన్న. మరి మొన్న శుక్రవారం రాత్రి అంటే అర్ధరాత్రి దాటినాక ప్రభు మహిమలోనికి ఆయన పిలువబడినారు. మరి భక్సింగారితో జత పనివాడుగా ఆయన జీవిస్తూ
మరి ఈ దినాల్లో భక్సింగ్ గారు మరి ఆయన మరణించిన ప్రభు మహిమలోనికి వెళ్ళిన తర్వాత మరి ఉన్న వ్యక్తుల్లో దైవజనుల్లో సీనియర్ మోస్ట్ దైవజనుడిగా ఆయన ఎంచబడుతూ వచ్చాడు. అలాగే అందరూ కూడా ఆయన అలాగూ మరి గౌరవిస్తూ వచ్చారు దైవజనుడు తిమోతిను. మరి ఈ మధ్య బాగానే ఆరోగ్యంగా ఆయన ఉన్నారు. 3వ తారీఖున ఆల్ ఇండియా గాడ్ సర్వెంట్స్ గ్యాదరింగ్ హెబ్రోన్లో జరిగింది. ఆ హెబ్రోన్ ఆ కూడికలో కూడా ఆల్ ఇండియా అఖిల భారత దైవ సేవకుల బాధ్యత కలిగిన సహోదరుల కూడికలో సహోదరుడు మరి తిమోతిన్న మరి వాక్యం అందించారు. మంచిగా చక్కగా మరి రెండు వర్తమానాలు ఆయన ఇస్తూ వచ్చారు. చివరికి ముగింపు ప్రార్థన కూడా ఆయనే చేసిన వారు ఉంటున్నారు. ఆరోగ్యంగానే ఉన్నారు. తీరా మరి శుక్రవారం రాత్రి 9 ఆ ప్రాంతాలు దాటిన తర్వాత మరి బాత్రూమ్కి అని వెళ్ళి బాత్రూంలోనే పడిపోయి అక్కడే హార్ట్ అటాక్ వచ్చిందని, గుండెపోటు వస్తే మరి హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టున్నారు. హాస్పిటల్లో మరి వెంటిలేటర్ ఆక్సిజన్ ప్రాణవాయువు పెట్టినాక అక్కడ ఆయన ప్రభు మహిమలోనికి పిలవబడిన వారు ఉంటున్నారు. మధ్యరాత్రి దాటిన తర్వాత అంటే 5వ తారీఖు అంటే శనివారం వచ్చింది. ఆయన 12:55కో ఎప్పుడో సహోదరుడు తిమోతిన్న ప్రభు మహిమలోనికి పిలువబడినారు. అయితే మరి ఆయన బాడీని హెబ్రోన్ ఉంచారు. నిన్న సాయంకాలం రాత్రి వరకు, నిన్న రాత్రి 8:30 దాటిన తర్వాత మరి మార్చురీకి తీసుకెళ్లారు హాస్పిటల్లో. రేపు సాయంకాలం 4 గంటలకు మరలా హెర్మోన్కి తీసుకొస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన భూస్థాపన కార్యక్రమం జరగనుంటుంది. ఇక్కడ కూడా 2000 నుంచి 2001 వరకు 1 సంవత్సరం కర్మెల్లో కూడా దేవుని సేవలో ఉంటూ వచ్చారు. అలాగున దేవుడు తన దాసుని మంచి మరణం అనుగ్రహించిన వాడుకుంటున్నా. ఆయన ఇప్పుడు అందుకని అలాంటి నీతిమంతుని జ్ఞాపం చేసుకుంటా మనకెంతో ఆశీర్వాదకరం. ఏంటి నీతిమంతులు? ఆయన అక్కడ రాయబడింది. మనం మరి యవనస్తుడైన తిమోతి అపొస్తలుడైన పౌలు ద్వారా దైవజనుడా అని ఎంచబడిన అనుభవంలో మరి ఈయన తిమోతిన్న కూడా దైవజనుడుగా భక్సింగ్ గారి సహవాసములో అంత మంచి సాక్ష్యము, మంచి పేరు ఆయన పొందిన వాడుకుంటున్నాడు. దైవజనుడైన తిమోతిన్న అని అందరూ ఆయన గురించి ప్రస్తావించేవారు ఉంటున్నారు, దైవజనుడుగా. ఇప్పుడు 2వ తిమోతి పత్రికలో మరి ఆ దైవజనుడైన తిమోతి అనే మరి బైబిల్లో ఉన్న తిమోతి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాలే తిమోతిన్న కూడా కలిగిన వాడుకుంటున్నాడు. ఆ లక్షణాలే మనం కూడా కలిగిన వారం ఉండాలనేదే. అందుకని నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్ట ఆశీర్వాదకరం. బైబిల్లో 2వ తిమోతికి రాసిన పత్రికలో 7 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-5 కలిసి ఉంటాయి. 3-5 తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాల్లో 4వ లైన్లో ఆ మాట ఉంది. చూడండి, 4వ లైన్లో నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం. బైబిల్లో ఉన్న తిమోతి మరి యవనస్తుడిగా ఉన్నప్పటికీ ఆయనలో ఉన్న విశ్వాసం అది నిష్కపటమైన విశ్వాసం. ఏ కపటము లేని విశ్వాసము, ఏ కల్తీ లేకుండా చక్కటి విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అదే విశ్వాసాన్ని తిమోతిన్న కూడా ఆయన కలిగిన వాడుకుంటున్నాడు. మనమందరం ఎరుగుదాము, ఆయన హైందవ కుటుంబంలో నుంచి ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి వైశ్య అంటే ఆయన సాక్షులు చెప్తుంటారు ఏమని, నేను వ్యాపారస్తుల కుటుంబంలో జన్మించానని. అలాగున వైశ్య కోమటి యొక్క అనుభవంలో మరి జన్మించి ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసము ఆయన కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసం అనేది నిష్కపటమైన విశ్వాసంగా ఆయన జీవిస్తూ వచ్చాడు. అందరికీ మంచి అభిమానం ఆయన అంటే, ఎందుకంటే అలాంటి జీవితం అలాగూ కలిగి ఉన్నాడు. ఎవరిని కూడా ఏ ఒక మాట కూడా అనడు. ఆయన అందరినీ చక్కగా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి ఆయన పలకరిస్తూ ఉంటాడు. ఆయన గురించి నిన్న జయరాజ్ వాక్యం చెప్తూ సోదరు జయరాజ్ బ్రదరు ఆయనకి ఫోటో మెమరీ ఉంది అని అంటున్నాడు తిమోతిని. అంటే ఫోటో మెమరీ అంటే
ఇక ఏదైనా ఒకటి వింటే ఏదైనాగా చదివితే అది అట్లాగే మైండ్లో ఉండిపోతుంది. మరి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగారు. తర్వాత అందరి పేర్లు ఆయనకు కంటతాయి. ఏ ఊరికి వస్తే ఆ ఊళ్ళో అందరి పేర్లు చెప్పేస్తుంటారు. బాగున్నావా, పలానా ఆయన జోసఫ్ బాగున్నావా, లేకపోతే పలానా డేవిడ్ బాగున్నావా, లేకపోతే పలానా మోజెస్ బాగున్నావా, రూబెన్ బాగున్నావా, ఇట్లా అలాగున వరుసగా చెప్పేస్తుంటాడు. అంటే దేవుడు అలాంటి అనుభవం దేవుడు తన దాసునికి ఇచ్చినాడు కనుక మొదట ఆయనకున్న ఆధ్యాత్మిక అనుభవం ఏదంటే దైవజనుడిగా నిష్కపటమైన విశ్వాసము ఆయన కలిగిన వాడుకుంటున్నాడు. ఇది మొదటి అనుభవంగా ఉంటాం. రెండవదిగా చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవై ఉండము. ఇక్కడ మొదట వ్రాయబడింది, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను సిగ్గుపడక. ఆయన రెండవదిగా గొప్ప సాక్ష్యము గొప్ప సాక్షి. ఎక్కడైనా సరే, ఏ ఊర్లోనైనా సరే, ఎక్కడ ఏ ప్రదేశానికి పోయినా తిమోతిన పెళ్లి వాక్యం చెప్పనివ్వండి, పుట్టినరోజు వాక్యం చెప్పనివ్వండి, లేకపోతే చనిపోయిన వాళ్ళ దగ్గర వాక్యం చెప్పనివ్వండి, లేకపోతే మందిరాల్లో వాక్యం చెప్పనివ్వండి, ఏ వాక్యం చెప్పినా ఖచ్చితంగా ఆయన సాక్ష్యమో రావాల్సిందే, ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన సాక్ష్యం ద్వారా అనేకులు పట్టబడేవారు ఉంటారు. అనేకులు హైందవులుగా ఉన్నవారు కానీ ప్రభుని ఎరగనటువంటి వారు ఖచ్చితంగా ఆ సాక్ష్యాన్ని బట్టి మరి చాలా బాగా కంటత చెప్పేస్తుంటాడు. ఆ సాక్ష్యం ఆయన చార్మినార్కి ఎక్కి దూకుదామనుకుని ఒక కాలు అక్కడ పెట్టి బయట పెట్టి ఇంకో కాలు లోపల పెట్టి ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఆత్మహత్య చేసుకోకుండా ఆ చార్మినార్ దిగి ప్రభువును సొంత రక్షణగా అంగీకరించిన ఆ విషయం అన్నీ కూడా చాలా పోసుకొచ్చినట్లుగా ఆయన చెప్పేవాడు ఉంటాడు. కనుక సాక్షి ప్రతి వర్తమానంలో నేను నాకు ఒక్కొక్కసారి అనిపించింది, ఏందబ్బా పొద్దాక ఎందుకు సాక్ష్యము, పెళ్ళిలో సాక్ష్యమే, పుట్టుక దినాల్లో సాక్ష్యమే ఆయన చెప్పేది, అన్ని మీటింగుల్లో కూడా సాక్ష్యం లేకుండా ఆయన వర్తమానం ముగించదు. తర్వాత అర్థమైంది ఆ సాక్ష్యం యొక్క విలువ ఎంత ప్రాముఖ్యమైందో, అనేకులు ఆ సాక్ష్యం ద్వారా రక్షించబడటానికి కారణమైంది. నేను కొంతమంది హెబ్రోన్లో సాక్ష్యాలు చెప్తున్నారు. ఆ సాక్ష్యాల్లో మరి తిమోతన్న ద్వారా ఎంతోమంది మేలు పొందిన వారు ఉంటున్నారు. ఆ సాక్ష్యం ఏంటి, ఆ వర్తమానాలు ఇవన్నీ కూడా ఎంతోమంది ప్రయోజనం పొందిన వారు ఉంటున్నారు. కనుక ప్రియులారా, మొట్టమొదట నిష్కపటమైన విశ్వాసము దైవజనులో ఉన్నది. రెండవది ఆయన గురించి, ప్రభుని గురించి, ప్రభు ఎట్లా ఆయన జీవితాన్ని మార్చాడు, ఎలాగో ఆయన జీవితం రక్షించబడినాడో, ఎలాగో ఆయన మరి సేవ అయినాడు అనే విషయాలని స్పష్టంగా ప్రతి సాక్ష్యంలో ఆయన పంచుకునేవాడు. ఆయన గొప్ప సాక్షి. అందుకని బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఏంటది, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను 4వ మాట ఎక్కడ వరకు సాక్షులై ఉంటారన్నాడు, బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. ఆ అనుభవాన్ని బట్టి ఆయన ప్రతి చోట సాక్షిగా ఆయన జీవిస్తూ వచ్చాడు తిమోతన్న. అది రెండవది. మూడవదిగా చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. మూడవదిగా 2వ తిమోతి 2వ అధ్యాయం 15-16 వచనాలు. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించిన వానుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము. 16 వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై, అపవిత్రమైన వట్టి మాటలకు, పైన చూడండి 15 వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగా. తిమోతన్న దేవుని ఎదుట యోగ్యమైన అనుభవం కలిగి ఉంటానికి కొరకాయి 16 వచనం యొక్క అనుభవం ఆయన కలిగి ఉన్నాడు. అపవిత్రమైన వట్టి మాటలకు ఏదైనా సరే, అన్న ఏంటి హెబ్రోను గొడవలు ఏంటి అని ఎవరైనా అడిగారంటే అబ్బాయి అస్సలు ఒక్క విషయం కూడా ఆయన చెప్పడు. అవన్నీ మనకెందుకయ్యా, మనకు అనవసరం అవన్నీ
ఆయన తలకాయ నొప్పి అని మెల్లగా తప్పుకునేవాడు. అంటే తెలుసు అవి మళ్ళీ ఎత్తితే మాట్లాడితే మరి బైబిల్ ఒక మాట ఉంది, ఆయనకు అది తెలుసు కాబట్టే దీన్ని తప్పుకునేవాడు. విస్తారమైన మాటల్లో దోషముండక తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమాన్. అపవిత్రమైన వట్టి మాటలకు, అంతేకాదు వేరే 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 వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటలు, ఆ సంఘం గురించి ఈ సంఘం గురించి, వాళ్ళెట్లున్నారు వీళ్ళెట్లున్నారు అని ఎప్పుడు కూడా మాట్లాడు. ఎవరైనా కలిస్తే వారి గురించిన సమాచారం, ఎట్లా ఉన్నారు ఏంటి బాగున్నారా, ఇవి ఎక్కువగా మాట్లాడుతుంటారు. మిగతా విషయాలు ఈ రాజకీయాలు కానీ వ్యర్థమైనవి కానీ విస్తారమైన మాటలు ఆయన మాట్లాడేవాడు కాదు. అలాగున తన జీవితాన్ని కాపాడుకున్నాడు చివరి వరకు కూడా. మరి ఒకవేళ ఆయన హెబ్రోన్లో మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ, దేవుడు ఆయన అత్యుతంగా ఆస్వాదించినప్పటికీ తన జీవితాన్ని కాపాడుకున్నాడు. అపవిత్రమైన వట్టి మాటలకు విముడిగా ఉన్నాడు. అలాగే తన దేవుని ఎదుట యోగ్యునిగా ఆయన జీవితాన్ని ఆయన భద్రపరుచుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ప్రభు బల్ల పాలు పొందక ముందు దైవజన్ యొక్క మరి తిమోతి జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్లో ఉన్న తిమోతిని ఆధారం చేసుకుని మరి మొదట మన జీవితంలో నిష్కపటమైన విశ్వాసం కలిగిన వారు ఉంటున్నామా? రెండవదిగా ప్రభు కొరకే అనేక స్థలాల్లో మన బంధువుల దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర, మన స్నేహితుల దగ్గర సాక్ష్యం కలిగి సాక్ష్యం చెప్పేవారు ఉంటున్నామా? మూడవదిగా అపవిత్రమైన వట్టి మాటలకు విముఖులంగా ఉంటున్నామా? వాటిని దూరపరుచుకొని అవి వినకుండా మన జీవితాలను భద్రపరుచుకునే వారు ఉంటున్నామా? కాపాడుకుని దేవుని ఎదుట యోగ్యమైన అనుభవంలో మనం జీవించేవారు ఉంటున్నామా? ఇది మూడవ అనుభవంగా ఉంటుంది. నాలుగవదిగా చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఇక్కడ ప్రార్థన, నాలుగవదిగా ప్రార్థన. ఇప్పుడు చూడండి, ప్రభువునకు ప్రార్థన చేయవారు, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీవు కూడా ప్రార్థించు. దేవుడు తన దాసుని తిమోతికి ఒక మంచి గొప్ప ధన్యకరమైన అనుభవం ఏంటంటే, దైవజనుడు భక్త్ సింగ్ గారితో ప్రార్థన చేసే ధన్యత ఆయనకి ఇవ్వబడి. ఎందుకంటే భక్త్ సింగ్ గారికి తర్జుమా చేసేవాడు. చాలా సంవత్సరాలు భక్త్ సింగ్ గారికే కాదు, అనేక మంది దైవజనులకు తిమోతి తర్జుమా చేసేవాడు. ఇంగ్లీష్ నుండి తెలుగుకు మరి ట్రాన్స్లేషన్ తర్జుమా చేసేవాడు. అలాగున తర్జుమా చేయకముందు మరి కలిసి ప్రార్థన చేసుకునే అనుభవం వారు కలిగేవారు ఉంటారు. దేవుని వాక్యాన్ని ప్రకటించకముందు అలాగే మరి ప్రార్థన చేసుకుంటారు. మరి ఈ వాక్యం చెప్పే సహోదరుడు ఏమని చేస్తాడు, ప్రభువా పలానా సహోదరుడు తిమోతి మరి తర్జుమా చేస్తున్నాడు, ఆయన కావాల్సిన ఆత్మాభిషేకం దయచేయి, నీ బలంగా వాడుకో, చక్కగా పదాలన్నీ కూడా మరి అందించు అని చెప్పి ప్రార్థన చేస్తారు. మరి సహోదరుడు తిమోతిని కూడా ప్రార్థన చేసేవాడు, నీ దాసును బహుబలంగా వాడుకోనమో, అలాగే వారిని అందరినీ కూడా వాడుకోమని చెప్పి మరి ప్రార్థన చేసేవాడు. అలాగున దేవుని దాసులతో ప్రార్థించే ధన్యత మరి తిమోతికు కలిగింది కనుక ఆయన మంచి గొప్ప ప్రార్థన పడినాడు. అందువల్లనే అనేక సమయాల్లో అనేకులకు ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాల్లో దేవుని కార్యాలు, స్వస్థత, లేకపోతే ఏదన్నా వారు అడిగింది జరుగుతూ వచ్చేదిగా ఉంటుంది. దైవజనులతో కలిసి ప్రార్థించుట. అందుకనే ఎట్లొచ్చేసిందంటే ఈ దినాల్లో కూడా పెళ్లి కార్డుల్లో, ఈ మీటింగ్స్ కొరకైన ముద్రించే పత్రికల్లో దైవజనుడు భక్త్ సింగ్ గారి జత పనివారు అంటారు. అది చాలా తప్పది. అసలు భక్త్ సింగ్ గారి ముఖం ఎరగనాలను కూడా భక్త్ సింగ్ గారి జత పనివారు అని రాస్తారు. అది ఇప్పుడు తిమోతి ఉన్నాడు, ఆయన భక్త్ సింగ్ గారి జత పనివాడు, ఆయనతో కలిసి తర్జుమా చేశాడు, ఆయనతో కలిసి పరిచర్లకు వెళ్ళాడు. భక్త్ సింగ్ గారు కొన్ని స్థలాల్లో ఆయన పరిచర్లో మరి భక్త్ సింగ్ గారు ఉదయకాలం మెసేజ్ ఇస్తే మధ్యాహ్నం కూడికలో కూడా తిమోతిని కూడా వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లా ఎంతోమంది దైవజనులు వాడుకున్నారు. ఎంతోమంది ప్రక్కన చేరి ప్రార్థించే అనుభవం ఆయన కలిగి ఉన్నాడు కనుకనే గొప్ప ప్రార్థనాపరుడు. నిన్న ఫోటోలు పెట్టిన వాటిలో తిమోతి ప్రార్థన చేసే ఫోటో కూడా పెట్టిన వారు ఉంటున్నారు. ఎంతగానో ప్రార్థన చేసేవాడు. నిర్మలమైన మనస్సాక్షితో, ఏ కపటం లేని జీవితంతో ఆయన యథార్థమైన హృదయంతో ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి.
అందువల్ల ఆయన దైవజనుడిగా ఎంచబడిన వాడుకుంటున్నాడు. భక్సింగ్ గారు కూడా తిమోతిని ఎంతో చక్కగా ప్రేమించిన వాడుకుంటున్నాడు. నిజమైన పౌలు తిమోతిని, బైబిల్లో ఉన్న తిమోతిని ఎలాగ ప్రేమించాడో అలాగే భక్సింగ్ గారు కూడా తిమోతిని అంతగా ప్రేమించిన వాడుకుంటున్నాడు. అలాగున ప్రార్థనా జీవితం ఆయన కలిగిన వాడుకుంటున్నాడు. సరే, ఒకవేళ దైవజనులతో మనం ప్రార్థించలేకపోయినప్పటికీ సంఘములో దేవుని ప్రజలతో కలిసి మనం ప్రార్థించే అనుభవం కలిగి ఉంటున్నామా? ఇది ఆయన బలలో యోగ్యంగా పాల్పొందడానికి సహాయపడే 4వ లక్షణంగా ఉంటుంది. ఇది 4వ అనుభవం. 5వదిగా చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు, 5వదిగా శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఆయన తిమోతిని ఎరిగినవాడు. బైబిల్లో ఉన్న తిమోతిలాగే తిమోతిని కూడా బాగా ఎరిగినవాడు. ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతూ ఉంటాడు. ఎక్కడికైనా ఇక్కడ పరిచర్యకు వచ్చినప్పుడు, పెళ్ళికి వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు ఆయన కలుసుకోవటానికి వెళితే బైబిల్ చదువుతూ ఉండేవాడు. ఎన్నోసార్లు బైబిల్ బాగా మరి మొత్తం తెలుసు. అందుకనే ఆయన ఏదైనా బైబిల్ తీయాలంటే గబగబా వెంటనే బైబిల్ ఆ రెఫరెన్స్ చెప్పడం టక్కన తీసేస్తాడు. అంత చక్కగా దేవుని వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా చదివి పరిశీలించిన వ్యక్తి సోదరుడు తిమోతి అన్న. అలాగున ఇంకో సంగతి, నిన్నెవరో అంటున్నారు ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటాడో ఆయన రక్షించబడిన తర్వాత పరిచర్యకు వచ్చిన. ఎందుకంటే అన్ని పరిచర్యలో ప్రసంగం చేయాలి. పెళ్ళికి చేయాలా, ఆదివారం ప్రసంగం. తర్వాత నిన్న జయరాజ్ చెప్తున్నాడు, సోదరు జయరాజ్, ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత హెబ్రోన్లో ప్రతి ఆదివారం మరి ఆన్లైన్లో వాక్యం చెప్పేవాడు. ప్రతి ఆదివారం ఆన్లైన్లో తిమోతిని వాక్యం చెప్తుంచేవాడు. అట్లా 9 నెలలు ఆన్లైన్లో వాక్యం చెప్పే ధన్యత దేవుడు అనుగ్రహించాడు. అంటే ఎంత వాక్యం ఉందో, దేవుని వాక్యం హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్యానుసారమైన జీవితం ఆయన కలిగి ఉన్నాడు కనుకనే ఆ వాక్యమే ఆయన్ను కాపాడింది. ఆ వాక్యమే ఆయన బ్రతికించి ఆ వాక్యం ఆయన ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చిందిగా ఉంటుంది. ఈరోజు దేవుని ప్రజలమైన మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? ఒక ప్రశ్న. ఈ ఉదయకాలం ఆదివారం ప్రొద్దున లేచి ఆదివారం ఆరాధనకు రాకముందు ఎంతమంది ప్రార్థన చేసుకున్నాం? ఎంతమంది బైబిల్ చదవలేదు? ఎంతమంది ప్రార్థన చేసుకోకుండా బైబిల్ చదవకుండా టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు? అది మనస్సాక్షికే ప్రశ్న. మిమ్మల్ని చేతులు ఎత్తమని అడగట్లేదు, కానీ ఎంతమంది బైబిల్ చదువుకున్నాం? ఎంతమంది ప్రార్థన? ఇక నుంచి అయినా దైవజనుల యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుని లేచిన వెంటనే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకునే అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. ఇది 5వ అనుభవంగా ఉంటుంది. 6వదిగా చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించము, గద్దించము, బుద్ధి. ఇక్కడ 6వదిగా తిమోతి అనుకున్న 6వ లక్షణం ఏదంటే సమయమందును అసమయమందును. నిన్న అనంతపురం నుంచి ఒక సహోదరుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఎప్పుడు అనంతపురం ప్రాంతానికి ఏ ప్రోగ్రాం ఉన్న పిలిచినా ఏది కూడా మిస్ అవ్వకుండా ఆయన అన్నిటికీ వచ్చేవాడంట. ఎక్కడ ఈ పూట అనంతపురంలో ఉంటే రేపొద్దున కడపలో, రేపొద్దున కడపలో ఉంటే రేపు సాయంత్రం కర్నూలులో, అట్లా ఎన్నో ప్రోగ్రాం. ఇంకో సంగతి, ఈ నెలలో చాలా పెళ్ళిళ్ళు ప్రోగ్రామ్స్ ఆయన పేరు ప్రింట్ చేశారు. ఒక సహోదరి మొన్న ఒక పెళ్లి కార్డు ఇచ్చింది. సోమాజిగూడ సహోదరి నాకు వచ్చి కార్డు ఇచ్చారు. ఆ పెళ్లి కార్డులో 14వ తారీఖు పెళ్ళి, రేపు వచ్చే వారంలో 14వ తారీఖు పెళ్ళి. సహోదరు బి తిమోతి గారు, హెబ్రోన్, హైదరాబాద్ అని ఆ పెళ్లి చేసేది ఆయనే. అట్లా 21వ తారీఖున ఆళ్ళగడ్డ సామెల గారి కొడుకు పెళ్ళి, ఆయనే తిమోతన్నే. అట్లా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అంటే సమయమందునో అసమయమందును మనకు అసలు సమయమే తక్కువ. మన జీవితానికి అసలు దేవుడికి ఇవ్వాల్సిన సమయమే తక్కువ. ప్రియులారా, దేవుని కొరకాయ సమయమందున అసమయమందును
ప్రయాసపడి చివరికి మరి రేపు చనిపోతాడనగా ఈరోజు కూడా హెబ్రోన్లో ఆయన పరిచర్యలో పాల్పొందినాడు. జీవితాంతం పోరాడు ఏనాడు అలసి, ఒక పాట ఉంది, ఆ పాటలో జీవితాంతము పోరాడు ఏనాడు అలసిపోకు అనే పాట, అని చక్కటి పాట ఉంది యవనస్తులకు. ఆ పాట యొక్క అనుభవం ప్రకారం తిమోతన్న సమయమందును అంతేకాదు ఆయన ఇంకొక మంచి లక్షణం ఉంది, సంపూర్ణమైన దీర్ఘశాంతం. నిన్నెవరో చెప్తున్నారు, అన్న పలానోళ్ళు నిన్ను గురించి ఇట్లా అన్నంట, అట్టనా, అవునమ్మా, మంచిది అన్నాడంట. అంటే దాన్ని కూడా ఓర్చుకున్న అనుభవం, ఎవరైనా తిట్టని ఎందన్నా నిందించని ఆయన ఓర్చుకున్న అనుభవం ఆయన కలిగి దీర్ఘశాంతము కలిగిన వాడు తిమోతన్న. సమయమందును ప్రయాసపడిన వ్యక్తి కనుక ఈ దినాల్లో మనకి ఇవ్వడే హెచ్చరిక ఏదంటే, దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఏం చేద్దాం? సద్వినియోగమా చేద్దాం. దుర్వినియోగం చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న అనుభవం మనం కలిగిన వారం ఉండాలి. ఇది 6వది. చివరిగా 7వదిగా చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే 196 పేజ్ నెంబర్ 196. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకును పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగింది. చూడండి, అన్ని విషయాల్లో మిత్తంగా ఉంటాడు. అన్ని విషయాల్లో ఆయన మిత్తంగా ఉంటాడు. మాటల విషయంలో కానీ, తిండి విషయంలో కానీ ఆయన తినేది ఎంతే. తిమోతిను తిండి చూస్తే ఆశ్చర్యపోవటమే. పెట్టిందంతా తీసేస్తాడు. మనం ఎన్నో చేస్తాం, పెట్టిందంతా తీసేస్తాడు. అలాగనే తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. అంతేకాదు సువార్తకును పనిచేశాడు, శ్రమపడినాడు, ఆ తర్వాత పరిచర్యను సంపూర్ణంగా జరిగించాడు. ఎవరు అంటున్నారు, ఒక సహోదరుడు ఆయన కోసం, తిమోతన్న కోసమేనేమో 3వ తారీఖున ఆల్ ఇండియా గాడ్ సర్వెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారని. ఆ మీటింగ్లో, ఆ సేవకుల మీటింగ్లో వాక్యం చెప్పి ఆ తర్వాత రోజే ప్రభు మహిమలోనికి పిలువబడ్డాడు. మంచి మరణం. మరి ఏం పడక మీద లేకుండా అకస్మాత్తుగా బాత్రూమ్కి వెళ్ళాడు, పడిపోయినాడు. ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది. ఆ తర్వాత హాస్పిటల్లో ప్రభు మహిమలోనికి వెళ్ళాడు. అందువల్ల నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదం. దైవజనుడైన తిమోతిన యొక్క జీవితాన్ని 7 విషయాలు. మొదట ఏ విషయం అనుభవంలో ఉన్నాడు? ఆయన నిష్కపటమైన విశ్వాసం. 2వదిగా ఏ అనుభవంలో ఉన్నాడు? సాక్షిగా జీవించాడు. 3వదిగా ఏ అనుభవంలో ఉన్నాడు? అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడిగా ఉన్నాడు, దూరపరుచుకున్నాడు. 4వదిగా ఏ అనుభవంలో ఉన్నాడు? ప్రార్థన, దైవజనులతో కలిసి ఆయన ప్రార్థించిన అనుభవం కలిగి ఉన్నాడు. 5వదిగా దేవుని వాక్యమును, శక్తిగల లేఖనములను పరిశోధించి లేఖనములతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. 6వదిగా సమయమందును అసమయమందును ప్రయాసపడిన వ్యక్తిగా ఉన్నాడు. 7వదిగా అన్ని విషయాల్లో మితంగా ఉండి తన పరిచర్యను సంపూర్ణంగా జరిగించుకున్నాడు. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, అతడు సేవ చేయి దినములో సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి జకర్యాను గురించి వ్రాయబడిన మాట లూకా సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడిన అనుభవం తిమోతి తన జీవితంలో కూడా నెరవేర్చబడింది. కనుక ఈ ఉదయకాలం సహోదర సహోదరి, ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునే వాళ్ళం. నిష్కపటమైన విశ్వాసం ఉందా? సాక్షిగా ఉన్నామా? అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖులుగా ఉంటున్నామా? అలాగే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటున్నామా? అలాగే వాక్యం యొక్క అనుభవం కలిగి ఉంటున్నామా? సమయమందును అసమయమందును అనే అనుభవంలో జీవిస్తున్నామా? అలాగే అన్ని విషయాల్లో మితంగా ఉండి సువార్తకును పనిచేస్తూ శ్రమపడుతూ దేవుని విషయాలన్న కార్యాల్లో ఆసక్తి కలిగి ఉంటున్నామా? పరీక్షించుకుని సరిచేయబడిన జీవితములతో ఆయన బలలో పాల్పొందాం. ఆ రీతిగా యోగ్యమైన రీతిలో ఆయన బలలో పాల్పొందినట్లు ప్రభువే మనకు సహాయమో చేయనుగాక. అలాగే 1 నిమిషం మోకాళ్ళ మీద మన జీవితాలను పరీక్షించుకుని ఆ తర్వాత ఆయన బలలో పాల్పొందాం.